విశాఖలో ఓ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాక్థాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు వాక్థాన్ జరిగింది. NGOస్కి గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో మరి ప్రధానంగా ఏదైనా ఒక డిసీజ్ అంటే అది రావడానికి కారణాలు ఏంటి, అలాగే డిటెక్షన్ ఎలా చేయాలి, ఎర్లీగా డిటెక్ట్ చేసిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవి ప్రధానంగా మెడికల్ సైడ్ మేము చూస్తూ ఉంటాం. మరి ఈరోజు క్యాన్సర్ ఎంత ఆందోళన కలిగించినా కూడా మనం కొంచెం ప్రయత్నం చేసి కొంత అవగాహనతో మన జీవన విధానం మార్చుకుంటే తప్పకుండా దాని నుంచి మనం బయటపడవచ్చు. ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం, సెలబ్రిటీస్, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా హోప్ లేదనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా క్యూర్ అయిపోయి ఈరోజు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అటు క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మన జీవన విధానం, ఫుడ్ హ్యాబిట్స్, మనకు అందరికి కూడా మినిమం మెడికల్ నాలెడ్జ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈ టొబాకో లేకపోతే ఆల్కహాల్ లేకపోతే ఇటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అవాయిడ్ చేయమని, అలాగే దీని మీద నెగ్లెక్ట్ చేయకుండా ఒక సర్టన్ ఏజీ లేకపోతే కూడా కాకుండా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో మనం చేయించుకుంటే ఎర్లీగా కానీ డిటెక్ట్ చేసుకుంటే ఇది క్యూరబుల్లే. డిటెక్షన్